సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనపై మోహన్ బాబు దాడి చేయించారని ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి తన భార్య భూమా మౌనికతో వచ్చిన మంచు మనోజ్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేశారు. గేట్లు మూసివేయడంతో మంచు మనోజ్ దంపతులు చాలాసేపు అక్కడే కారులో ఉండిపోయారు. ఎంతసేపటికి గేట్లు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి వెళ్లిన మనోజ్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తమ 7 నెలల పాప లోపలే ఉందని గేట్లు తీయాలని వారిపై మండిపడ్డారు. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీసేందుకు నిరాకరించారు. దీంతో ఆక్రమించిన మనోజ్ తన వెంట వచ్చిన ప్రైవేటు బౌన్సర్లతో గేట్ను తోసుకుంటూ లోపలికి వెళ్లారు. బౌన్సర్ల సాయంతో మనోజ్ లోపలికి వెళ్లడంతో అక్కడ ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటికి పంపే ప్రయత్నం చేశారు. ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేట్లు తోసుకుంటూ మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దౌర్జన్యానికి దిగారు. ఓ జర్నలిస్టు చేతిలో నుంచి మైక్ లాక్కొని ఆవేశంతో అతనిపై దాడి చేశారు. చెప్పండి మోహన్ బాబు అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు బౌన్సర్లను బయటకు పంపించి వేశారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో మోహన్ బాబు గన్ను సీజ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న గన్ను కూడా పోలీసులు సీజ్ చేయాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం అంటే మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మోహన్ బాబు ఆవేశంగా మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటన వచ్చి వీటన్నిటిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా,
రవి, మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరింది. ఉదయం విష్ణు ఎంటర్ అయిన తర్వాత జల్పల్లిలోని తన నివాసం ఏదైతే ఉందో నివాసానికి వచ్చినటువంటి విష్ణు అనంతరం తన సోదరుడు మంచు మనోజ్ తో అలాగే బౌన్సర్లతో ఇద్దరితో కూడా వాగ్వాదానికి దిగిన వెంటనే మనోజ్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయి నానకామగూడలో తలదాచుకోవడం జరిగింది. ఆ తర్వాత డీజీపీని కలవడం, ఆ తర్వాత డీసీపీ మహేశ్వరన్, డీసీపీ సునీతారెడ్డిని కలవడం, ఆ తర్వాత సాయంత్రం ఉదయం ఇంటి నుంచి వెళ్ళినటువంటి మనోజ్ వాగ్వాదంతో ఇంటి నుంచి వెళ్ళినటువంటి మనోజ్ సాయంత్రం మళ్ళీ తిరిగి రావడం, వచ్చిన వెంటనే గేట్లు తీయకపోవడంతో విష్ణు బౌన్సర్లు అలాగే మోహన్ బాబు లోపల ఉన్నటువంటి మోహన్ బాబు వీరెవరూ కూడా గేట్లను తీయకపోవడంతో గేట్లు బద్దలు కొట్టి మరీ లోనికి చొరబడడం జరిగింది. ఈ సమయంలోనే మీడియా ప్రతినిధులు అందరూ కూడా మనోజ్ వెంటనే ఫాలో అవుతూ వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బౌన్సర్లు అడ్డుకొనడం జరిగింది. మొత్తం ఒక సినిమా ఫంక్షన్ కి వెళ్ళేటటువంటి ఒక ఈవెంట్ కి వెళ్ళేటటువంటి అందులో ఉన్నటువంటి బౌన్సర్లు ఎలా బిహేవ్ చేస్తారో ఆ విధంగా బౌన్సర్లు మీడియా ప్రతినిధుల మీద విరుచుకుపడడంతో అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి మీద అతని లోగో తీసుకొని అతన్ని చెంప మీద కొట్టడము, లాగి కొట్టడము, ఇది ఇప్పుడు మీడియా ప్రతినిధులు మొత్తం కూడా ఈ అంశాన్ని తీవ్ర పరిణామంగా చూస్తున్నారు. మొత్తం జర్నలిస్టులందరూ కూడా అతని ముందు ఏదైతే ఫామ్ హౌస్ జల్పల్లిలోని తన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఇంటి ముందు బైఠాయించి కూర్చున్నారు, ధర్నాకి కూర్చున్నారు. ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడానికి అయితే మీడియా ప్రతినిధి పల్హాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు. ఈ మోహన్ బాబు గతంలో కూడా అనేక అంశాల్లో కూడా మోహన్ బాబు మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. షూటింగ్ సమయంలో కావచ్చు, 24 క్రాఫ్ట్స్ లో జరిగేటటువంటి కొన్ని విన్స్ లో జరిగేటటువంటి వాటిలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా మోహన్ బాబు అరాచకాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు బట్టబయలైనట్టుగానే తెలుస్తుంది. ఏదైతే మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి మీద అంతలా విచక్షణ కోల్పోయి మరీ విరుచుకుపడడం, మీడియా వేసేటటువంటి కథనాలను అతన్ని సహించలేక ఈ విధంగా విరుచుకుపడ్డాడన్న కోణంలో కూడా తలెత్తుతున్నాయి రవి. రైట్ ఉషా, అంటే జర్నలిస్టు పై జరిగినటువంటి ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు ఎలా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు జర్నలిస్టుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరి లైసెన్స్డ్ గన్స్ ని కూడా సీజ్ చేశారు పహాడ్ షరీఫ్ పోలీసులు. కాసేపటి క్రితమే మొత్తం కూడా భారీ బందోబస్తు అయితే వచ్చింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా, లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి విఘాతం కలగకుండా మొత్తం కూడా శాంతియుతంగా పరిష్కరించేలాగా అయితే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. కానీ ఈ పరిణామంలోనే ఈ మోహన్ బాబు ఇలా విచక్షణ కోల్పోయి ఇలా చేయి చేసుకోవడం అనేది మాత్రము అమానుషమైన చర్యగానే చూస్తున్నారు. ఏదైతే మీడియా ప్రతినిధులు కావచ్చు, అలాగే జర్నలిస్టు సంఘాలు కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక సీనియర్ సిటిజన్ గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే తన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తి, అలాగే ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది మాత్రము ఇది హేయమైన చర్యగానే ప్రతి ఒక్కరు పేర్కొంటున్నారు. ఆ మీడియా ప్రతినిధి కూడా మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ కి అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మోహన్ బాబు తో పాటు విష్ణు ఇద్దరు కూడా జల్పల్లిలోని ఫామ్ హౌస్ నుంచి వెనుదిరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం మనోజ్, మోనిక మాత్రమే అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరు కూడా నాటకీయ పరిణామాల మధ్య కంప్లైంట్లు కూడా ఇచ్చుకోవడము, అలాగే ఏసీపీ వచ్చి మోహన్ బాబు స్టేట్మెంట్ ని జల్పల్లి ఫామ్ హౌస్ లో రికార్డ్ చేయడము, ఆ తర్వాత మోహన్ బాబు కాసేపటి క్రితమే ఒక ఆడియోని రిలీజ్ చేయడం చూసుకోవచ్చు. ఆడియో ఏదైతే మనోజ్ కి సంబంధించి, మనోజ్ ని తాను ఎలా పెంచాను, అందరికంటే బాగా ఉన్నత చదువులు చదివించాను, అలాగే అందరికన్నీ లక్ష్మి విష్ణుతో పోలిస్తే తిరిగి అన్ని సౌకర్యాలు కల్పించాను, ఆస్తిలో కూడా ఆస్తి విషయానికి వస్తే అది తన సొంత నిర్ణయము, దాన్ని ఎవరికి పంచాలా లేకపోతే గుళ్ళు గోపురాలకు రాయాలన్న కోణంలో కూడా అతన్ని చెప్పిన వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద తన భార్య మనోజ్ తల్లి హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఈ పరిణామాలన్నింటినీ కూడా చూసి ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా కూడా మోహన్ బాబు అందులో పేర్కొన్నారు. ఆడియో ఏదైతే ఉందో 3 రోజుల క్రితమే ఈ ఆడియో ఈ గొడవలకి సంబంధించి ఏదైతే ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, అలాగే పలువురు మోహన్ బాబుని సంప్రదించినప్పటికీ కూడా ఇది తారాస్థాయికి
ఇలాంటి ఆడియో కావచ్చు, ఒక ప్రెస్ మీట్ కావచ్చు, ఏది కండక్ట్ చేయకుండా ఇది తారాస్థాయికి వెళ్లేలాగా చేసుకొని ఇప్పుడు ఆడియో రిలీజ్ చేసినటువంటి మోహన్ బాబు ఏదైతే ఉందో ఇది కూడా కలకలం రేపుతుంది. అటు మంచు అభిమానుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏదైతే భూమా మౌనిక ఎవరైతే ఉన్నారో భూమా మౌనిక కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాను, మొత్తం మేము కేసు ఫైల్ చేస్తే అవతల వ్యక్తులకి ప్రొటెక్షన్ ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసం అన్న కోణంలో కూడా ఆవిడ కూడా పేర్కొనడం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఒక కుటుంబంలో జరిగేటటువంటి గొడవ ఏదైతే ఉందో గొడవని కాస్త 4 గోడల మధ్య జరిగేటటువంటి గొడవని కాస్త కూడా వీళ్ళు రోడ్డుపైకి తీసుకొచ్చుకున్నారు. మోహన్ బాబు ఇప్పుడు ఆడియో రిలీజ్ చేయడం కాదు, అది ముందుగానే చేసినట్టయితే ఇంత విపరీతార్థాలు, ఇంత విపరీత పరిణామాలు చోటు చేసుకునేవి కాదు అన్న కోణంలో కూడా చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు, విష్ణు అయితే జల్పల్లిలో ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వెళ్లారు. అలాగే మంచు మనోజ్ లోపల ఉన్నారు. ఇప్పటికే డీసీపీ అలాగే హై ప్రొటెక్షన్ మధ్య ఇప్పటికే డీసీపీని కూడా కలిసారు. కాబట్టి ప్రొటెక్షన్ కోసము థ్రెట్ ఉందన్న తన భార్యకి తన చిన్నారికి థ్రెట్ ఉన్నది అన్న కోణంలో పేర్కొన్నారు. కాబట్టి మొత్తం హై సెక్యూరిటీ మధ్య డీసీపీ మహేశ్వరన్ డీసీపీ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. మొత్తం మీద మనోజ్ మోహన్ బాబు ఈ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ కావచ్చు, బౌన్సర్ల మధ్య తలెత్తినటువంటి వివాదం కావచ్చు, పని మనుషుల మీద చేసుకున్నాడు మనోజ్ అనేటటువంటి అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు రైట్ ఉషా, గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు మోహన్ బాబు ఆవేశానికి లోనవటానికి గల కారణాలు, మొత్తానికి వీటిపై అయితే మాత్రం జర్నలిస్ట్ పై జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా జర్నలిస్టు మీద దాడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఒక వ్యక్తికి జరిగినటువంటి సంఘటన రేపు ఇంకొక వ్యక్తికి జరగదా అన్న కోణంలో ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలన్న కోణంలోనే పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు కూడా ఫైల్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. అలాగే ఇంజురీ అయినటువంటి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోహన్ బాబు క్షమాపణ కాదు, ఖచ్చితంగా మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయాలి అన్న కోణంలో కూడా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా జల్పల్లి ఫామ్ హౌస్ ముందు బైఠాయించి కూర్చున్నారు. చూడాలి మోహన్ బాబు ఈ పరిణామానికి సంబంధించి తను చేసినటువంటి విచక్షణ కోల్పోయి చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా మోహన్ బాబు రెస్పాండ్ అవ్వాలి, క్షమాపణ కాదు, దీనికి సంబంధించి కేసు ఫైల్ చేయాలన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి కూడా గగ్గోలు పెడుతున్నారు. రవి రైట్ ఉషా, ఒకసారి లైన్లో ఉండండి. మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆ ఆడియో టేప్ ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము. వక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా.
ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదోదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారురా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడుకు అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నాను. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న.
మరోపక్క కుటుంబంలో చేసుకుంటున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే మనోజ్ వ్యవహరించినటువంటి తీరుపై కూడా భావోద్వేగంతో మోహన్ బాబు అయితే మాత్రం ఆడియోలో రిలీజ్ చేయడం జరిగింది. ఆడియోలో ఆయన కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలను కూడా ఆడియోలో చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కుటుంబ కలహాల నేపథ్యంలో మోహన్ బాబు ఆడియోలో తన సందేశాన్ని అయితే పంపడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం ఉషా ఉన్నారు, మా కరస్పాండెంట్ ఉషా. రవి, ఆడియో మొత్తం కూడా చూసుకున్న తర్వాత మోహన్ బాబు చాలా ఉద్రేకానికి గురైనట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే మనోజ్ తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తనయుడే తన గుండెల మీద కొడుతున్నాడు అన్న కోణంలో కూడా అతని వర్షం చూసుకోవచ్చు. అలాగే తన తల్లి కూడా ఇప్పటికే తాజాగా అందుతున్నటువంటి వార్త చూసుకున్నట్టయితే గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో తన సతీమణి కూడా అడ్మిట్ అయినట్టుగా కూడా మోహన్ బాబు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఆడియోలో ఏదైతే చెప్పారో జల్పల్లిలోని ఫామ్ హౌస్ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత నేరుగా గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్లి నిర్మలాని ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఈ పరిణామాలు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏదైతే ఉందో దీనివల్ల ఆమె హెల్త్ కండిషన్ కూడా దిగజారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద మనోజ్ కి సంబంధించి ఆడియో అయితే మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆడియో డే 1 రిలీజ్ చేసినట్టయితే ఇంత విపరీత పరిణామాలు చోటు చేసుకునేది కావు. మనోజ్ నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా ఎక్కడ కూడా తన తండ్రి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిపైకి వచ్చారు అన్న కోణంలోనే ఆ కంప్లైంట్ లో కూడా పేర్కొన్నారు. ఏదైతే ట్విట్టర్ లో పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ లో మాత్రం మొత్తం కూడా పొందుపరిచినట్టుగా కూడా చూసుకోవచ్చు. అలాగే మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన దానికన్నా ముందే మోహన్ బాబు కూడా రాచకొండ సిపికి లేఖ రాయటం కూడా మనం చూసుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా మొత్తం మోహన్ బాబు ఏదైతే మోహన్ బాబు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో రిపోర్టర్ మీద దాడి చేయటం అనేటటువంటి ఘటన ఏదైతే ఉందో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మొత్తం కూడా బేషరతుగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. అలాగే క్షమాపణ కన్నా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా కేసు ఫైల్ చేయాలన్న కోణంలో కూడా అక్కడ వాళ్ళ ధర్నాకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూని పెద్దలు అలాగే మీడియాకి సంబంధించి పెద్దలు ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన వాళ్ళు ఎలాగో మోహన్ బాబు పెద్ద తనయుడైనటువంటి విష్ణు మా ఛాంబర్ కి కంటిన్యూగా ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి అతను దీనికి సంబంధించి ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్న కోణంలో పరిష్కరించినట్టయితే సరిపోయేది. కానీ ఇంత దూరం ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడియో రిలీజ్ చేయటం కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. రైట్ ఉషా, మా అసోసియేషన్ అధ్యక్షులుగా మంచు విష్ణు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబ వ్యవహారం అవ్వచ్చు, లేకపోతే మోహన్ బాబు దాడిని ఏ విధంగా ఆ దాడిపై జరిగినటువంటి అంశాల గురించి ఎలాంటి వివరణ ఇస్తారో మనం చూద్దాం. ఒక్క నిమిషం ఉషా లైన్లో ఉండండి. ఇక సినీ కరస్పాండెంట్, స్వతంత్ర సినీ కరస్పాండెంట్ గంగాధర్ లైన్లో ఉన్నారు. గంగాధర్. రవి, మోహన్ బాబు ఏదైతే ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా పెట్టుకుని మోహన్ బాబు ఆయన ఇవాళ తన పెద్దరికాన్ని మరిచి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ నియమాలు చర్యగా చంద్రశేఖర్ అభివర్ణిస్తున్నాయి. మోహన్ బాబు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీలో ఉండేలాగా చూస్తుంటే మీడియా పట్టించుకుంది కాదు. ఎప్పుడైతే మోహన్ బాబు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఏదైనా మీడియా పక్షంగా తెలుస్తుంది. అది కాకుండా మోహన్ బాబు అనే పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిలాగా చెప్పుకుంటారు. మంచి ఆయన కొడుకు మా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు మీడియా వెళ్ళడం అందరూ సరిపోతుంది. మీడియా వెళ్ళినప్పుడు మోహన్ బాబు విచక్షణ మర్చిపోయి జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది చాలా అత్యంత ఏన్యమైన చర్యగా కూడా చెప్తున్నారు. దీని మీద ఇప్పటికే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా స్పందిస్తుంది. ఆయన చర్యని చాలా తీవ్రంగా ఖండించింది. మోహన్ బాబు వెంటనే జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఈ మోహన్ బాబు దాడికి తీవ్రంగా ఖండించింది. తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదైతే ఇప్పుడు కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మోహన్ బాబు మీద క్షమాపణ చెప్పకపోతే ఈ ఎఫెక్ట్ కన్నప్ప సినిమా మీద పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైట్ గంగాధర్, మోహన్ బాబు అయితే కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు. రైట్ గంగాధర్, మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మోహన్ బాబు చికిత్స అందిస్తున్నారు. కొంత అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. అయితే
ఒక పక్క మరో అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే అందినటువంటి వార్త, రాచకొండ పోలీసులు అయితే మాత్రం మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు. రేపు 10:30 వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం నోటీసులు అయితే మోహన్ బాబుకి పంపడం జరిగింది. మరి మోహన్ బాబు రేపు 10:30 వస్తారా? ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి అనారోగ్య కారణాల వల్ల నేను పోలీస్ స్టేషన్కి రాలేకపోతున్నానని చెప్పేసి ఏమైనా వివరణ ఇస్తారా, లేకపోతే ఆయన న్యాయపరంగా ఆయన తరపున లాయర్లు ఎవరన్నా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి ఇది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి, అంటే ఒక సీనియర్ నటుడై ఉండి ఈ విధంగా ఒక్కసారి ఆవేశానికి లోనవటానికి గల కారణాలు ఇవై అనుకోవచ్చు. గంగాధర్, రవి, మోహన్ బాబు ఫ్యామిలీలో గత 3-4 రోజుల నుంచి వివాదాలు అయితే నడుస్తున్నాయి. మంచి మనోజ్ వ్యవహారం అయితే మోహన్ బాబుకి నచ్చడం లేదు. మోహన్ బాబు భూమా మౌనికను మంచి మనకు పెళ్లి చేసుకో ఆయనకు అసలు ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక బాబు ఉన్న ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడం అన్నట్టు మోహన్ బాబు మంచు మనోజ్ మీద తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకుని ఆయన హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైనప్పటి నుంచి మనోజ్ మీద మోహన్ బాబు చాలా, అంటే అతను ఒక రకంగా దూరం పెట్టేదని చెప్పొచ్చు. మంచి విషయంగా తన కొడుకుగా భావించి మనోజ్ తన కొడుకు కాదన్నట్టుగా మోహన్ బాబు బిహేవ్ అయిపోతాడు. ఈ నేపథ్యంలో మనోజ్ చాలా తీవ్రంగా చెందిపోయారు. ఆయన నేను ఆస్తుల కోసం కాదు, నా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను చెప్పారు. అంటే తన ఆస్తులు కాదు, తనకి తన ఫ్యామిలీ ముఖ్యం. తన మదర్తో తను ఉండాలి, తన అమ్మతో తను ఉండాలి, తన భార్య తన అమ్మతో ఉండాలి, అత్త కొడుకుతో కలిసి ఉండాలి, అలాగే తన పిల్లల్ని తన అమ్మ చూసుకోవాలి. దీని గురించి మంచి మనోజ్ ఏదైతే జల్పల్లోనే మోహన్ బాబు ఇంటికి వెళ్ళారో అప్పుడు మోహన్ బాబు ఇంట్లో చాలా గొడవలు అయితే జరిగాయి. అక్కడ మోహన్ బాబు పెట్టుకున్న మనుషులతో అలాగే మంచి మనోజ్ తెచ్చుకున్న మనుషుల మధ్య దర్శనం జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకి చెందిన ఒక మేలు పని మనిషిని మనోజ్ ఆయన దాడి చేశారు. అయితే ఈ వ్యవహారం ఒక పని మనిషి కోసం మోహన్ బాబు కొడుకు మీద దాడి చేశాడు. కానీ మనోజ్ కంప్లైంట్ ఇచ్చినాక ఎక్కడ తన తండ్రి పేరు కానీ, తన సోదరుడి పేరు కానీ, తన కుటుంబ సభ్యుల పేరు ఎక్కడ లేదు. ఓన్లీ కొందరు పిల్లలు అయితే తనపై దాడి చేశారని మనకు చెప్తాడు. కానీ మోహన్ బాబు అయితే తన కొడుకు పేరు, తన కోడలి పేరు కూడా వ్యవసాయాలు చేశారు. మోహన్ బాబు ఆయన వయసు పెరుగుతున్న కొద్ది పెద్దరికంతో ఉండాలి, కానీ ఇంకా ఈ పట్టింపులకు వెళ్ళి కొడుకుని తన కొడుకుని దూరం చేస్తే ఈ ఘటనతో ఒక్కసారిగా విమర్శలు అయితే మాత్రం ఎక్కువ పెడుతున్నారు చాలా మంది మోహన్ బాబు ప్రవర్తించిన విధానంపై అయితే మాత్రం. రైట్, థ్యాంక్ యూ గంగాధర్, థ్యాంక్ యూ ఉషా. మోహన్ బాబు వ్యవహరించినటువంటి ఈరోజు ప్రవర్తన ఏదైతే ఉందో చాలామంది కూడా విమర్శిస్తున్నారు. జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా. మా అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మరి అటు సినీ పరిశ్రమకు సంబంధించి ఒక సీనియర్ నటుడు వ్యవహరించినటువంటి విధానంపై ఏ విధంగా స్పందిస్తారు. మరోపక్క రాచకొండ పోలీసులు కూడా నోటీసులు పంపారు కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి రేపు 10:30 మోహన్ బాబు వివరణ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం నోటీసులు పంపించడం జరిగింది. ఒక పక్క కాంటినెంట్ హాస్పిటల్లో అయితే మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నట్లు మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది. మరి అనారోగ్య కారణాల వల్ల నేను పోలీస్ స్టేషన్కు రాలేకపోతున్నా అని చెప్పేసి తన తరపు లాయర్లతో చెప్పే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా ఏవైనా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఈరోజు అంటే గత 2 రోజులు పరిణామాలను మనం కనుక ఒకసారి పరిశీలిస్తే, ఓ పక్క మనోజ్ బయటికి రావటం, అలాగే ఆయన ఏదో గాయపడినట్టుగా హాస్పిటల్లో చికిత్స పొందటం, తర్వాత ఈరోజు జరిగినటువంటి పరిణామాలు గేట్లు బద్దలు కొట్టుకొని జల్లపల్లిలో నివాసం లోపలికి వెళ్ళటం, ఇవన్నీ మోహన్ బాబు ఆవేశానికి లోనవటం, అలాగే ఒక టీవీ ఛానల్ మైకును ఒక మీడియా ప్రతినిధిపై విసరటం, ఇవన్నీ ఘటనలు చూసినట్లయితే మొత్తానికి పోలీసులు ఒక కేసు న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలో చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.